ఏం గౌడ్ సాబ్ ఆ ఎల్లో టీ షర్ట్ వేసుకున్న ఆయన పేరు ఏం పేరు? ఆడా లాస్ట్ ఆయన పేరు, ఆ లాస్ట్ ఆయన ఎల్లో టీ షర్ట్ ఉంది కదా, ఆయన పేరేంటి? గౌడ్ సాబ్ నీ టీ షర్ట్ బాగుంది. లక్ష్మయ్య. 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 లక్ష్మేనా? ఆ, మంచిది మంచిది లక్ష్మే, ఆ. సంతోషం. చెప్పు చెప్పనా? నీ పేరు ఏం పేరు? లక్ష్మయ్య సార్, నాకు నీ మంచిగా పేరు లక్ష్మి. అనిపిస్తుంది. ఆ ఎల్లో టీ షర్ట్ ఆయన పేరు ఏం పేరు? కృష్ణ. అక్కడక్కడ ఆ కొనకున్నాడు చూడు, నీ పేరు పసుపు 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 పచ్చ ఉంది కదా. అవసరం లేదు, ఈయననే చెప్పమని ఏముంది, ఆయనకేమవుతుంది ఏమవుతుంది. సరే సరే మంచి. రోజుకి ఎన్ని చెట్లు ఎక్కుతారు ఒక్కొక్కరు? రోజు ఎన్ని చెట్లు ఎన్ని చెట్ల గీస్తారు కళ్ళు? 15 చెట్లు గీస్తావా? పొద్దుగాల ఎన్ని, సాయంత్రం ఎన్ని? 15. ఆహా, 10. ఎంత వస్తుంది 15 చెట్ల కళ్ళు? ఎన్ని లీటర్లు వస్తుంది? ఎన్ని లీటర్లు వస్తుంది 15 చెట్ల? 40-45. కళ్ళు ఎంత, నీళ్ళు ఎంత 45లా? అంతేనా? గుర్తుపడతారా నువ్వు నీళ్ళు కలిపితే? అమ్మ హుషారు అయిండ్రు అయితే. సార్ ఇప్పుడు 20 లీటర్లు అవుతుంది సార్. పొద్దున 15 చెట్లు ఎక్కాలి, నైటు 15 చెట్లు ఎక్కాలి సార్. ఆహా, అయితే అంటే రెండు సార్లు ఎక్కాలి సార్. ఆ. దానివల్ల 3 టైమ్స్ ఎక్కాలి సార్. ఓహో, అట్లా అయితే రోజుకో ఎంత 1000 మిగులుతుందా? సార్ రోజుకో 1000 మిగులుతుందా? వెయ్యి అంటే ఇక అది అమ్ముడు పోతే పోయినట్టు, లేకపోతే ఏం రావు సార్. ఒక్కో రోజు ఏం రావు, ఒక్కో రోజు వచ్చేది. మళ్ళీ అట్లయితే కష్టంగా దిల్లేట నడుస్తుంది. ఇక కష్టం అంటే ఇక కుల విద్య పని చేసుకోవాలి కదా సార్. మాకేం ఆధారం లేదు కదా సార్. ఊర్లో బెల్ట్ మాకే షాపుల పని- దెబ్బ మీ మీద ఏమన్నా ఉందా? ఏం సార్? ఊర్లలో బెల్ట్ షాపులు వచ్చినాయి కదా, అవి ఏమన్నా లేవు సార్, లేవు సార్. మన మీద ఏమో ప్రభావం లేవు. ఏం లేదు ఒక్క కదా? బెల్ట్ షాప్ కూడా లేదు సార్. ఓకే, అదే అట్లా లేదా మంచి. అదే, ఎందుకంటే బెల్ట్ షాపులు వచ్చి మీ వృత్తిని దెబ్బతీస్తున్నాయి కొంచెం ఊర్లలో. లేవు సార్. తీస్తలేవు? ఇప్పుడు మా ఊళ్ళో బెల్ట్ షాపులు ఒక్కటి కూడా లేవు సార్. మంచి పని అయింది, బెల్ట్ షాప్ లేనది మేలైంది. ఊర్లో బెల్ట్ షాప్ వస్తే నీ ఆదాయం సగం వాళ్ళదికే పోతుంది మళ్ళా, అవును సార్, కాదు? వాస్తవమే అందుకే సార్. అంటున్నాయి, రాకుంటే చూసుకోరు. అవును సార్. ఓకే మంచి. ఇంకేమన్నా ఉందా చెప్పేది రంగా? సార్ మీరే ఏదైనా మాకు కొంచెం ఏదైనా చేయాలి సార్. మా చాలా ఇబ్బంది, ఇవి పని తప్ప వేరే పని రాదు సార్ మాకు. అవును, మేము ఏం ఇది ఏం చేసుకుంటే చేస్తే ఇది- బాగుంటుంది? మీరే ఏదైనా ఒకటి మాకు ఉపాధి ఏదైనా కల్పించాలి సార్. మీరే అందుకే మరి పొన్నమనకు ఉపాధి కల్పించినాం, మంత్రి మీ గురించి ఆలోచన చేస్తాడని. సార్ను కూడా నిన్ననే కలిసినాం సార్. నిన్న. మహేష్ గౌడ్కి ఎమ్మెల్సీ ఇచ్చినాం, ఒక్క మదన్ ఒక్కడే ఖాళీగా ఉండి, ఇంకా మదన్నకు ఒకరిని చేస్తే మళ్ళీ అందరినీ కలిపి. అంటే ఇది ఇప్పుడు ఎట్లా సార్? ఇప్పుడు 6 నెలలు ఉంటుంది, 6 నెలలు ఉండదు సార్. మళ్ళీ జనవరి వచ్చే వరకు, ఇప్పుడు జూన్ నుంచి మళ్ళీ జనవరి వరకు ఖాళీ ఉండాలి సార్. జూన్ నుంచి వానాకాలం వచ్చినప్పుడు అయితే ఖాళీ ఉండాలి సార్. ఇక అయితే మాకు ఈ పని అంటే తప్ప వేరే వానాకాలం పని కళ్ళు రాదా? మనం కళ్ళు గీయమా? రాదు సార్ కళ్ళు. రాదు. అంటే తాటి చెట్టు ఈత చెట్లు రెండు అంతేనా? ఈత చెట్టు కూడా ఇప్పుడు నవంబర్ చలికాలం నుంచి స్టార్ట్ అవుతుంది సార్. అది ఈత చెట్టు చలికాలంలో. ఇప్పుడు తాటి కళ్ళు ఈత కళ్ళు కాబట్టి ఇంకేం వేరే కళ్ళు ఏం లేదు కదా ఇంకా? ఇక లేదు సార్, ఇక ఇంకేముంది, ఏది లేదు సార్. మళ్ళీ ఎట్లా మళ్ళీ 6 నెలలు ఎట్లా నడపాలి? ఏం చేద్దామని, ఏం చేస్తే బాగుంటుంది సార్? మీరే ఏదైనా దయ ఉండి మీరే ఏదైనా చేయాలి సార్. మీరే ఏదైనా పెద్దలు ఏదన్నా మరి నువ్వు ఏదన్నా చెప్పాలి కదా. నువ్వు నీ అనుభవంతో నీకు చేస్తే బాగుంటుంది అంటే ప్రభుత్వానికి అలకగా అవుతుంది. మమ్మల్ని ఆలోచన చేయమంటే ఈ నుంచి ఈదుల నుంచి బయటకు పోగానే మర్చిపోతాం మేము. నిన్న అడిగితేగా నన్ను, సార్. నిన్న చెప్తిగా నాకు